26th జాన్ మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మా దొరికిపోయాను. ఆ రోజు మనకి గణతంత్రం వచ్చింది కాబట్టి ఏంటది గణతంత్రం వచ్చిందా? ఏడికెళ్ళి అశోక చక్రం అని ఎందుకంటారు అసలు? అంటే అది చక్రం లా ఉంటది సో ఆ చక్రం అంటారు. అశోకుడు దాన్ని డిస్కవర్ చేసింది అనుకుంటా మేబీ. పట్టుకోవాలా? ఓకే. ఇన్ని కెమెరాలు ఉన్నాయి. హాయ్ మీ పేరు? లిఖిత. సో మరి మీరు ఏం చేస్తుంటారు బేసిక్గా? నార్మల్గా ఐటీ జాబ్. ఓకే. సో మరి సీఎంని తెలుగులో ఏమంటారు? ముఖ్యమంత్రి. పిఎంని? ప్రధానమంత్రి. ముక్కుకే కోల్డ్ ఎందుకు అవుతుంది? చౌకి కాదు కాబట్టి. రాంగ్ ఆన్సర్. ముక్కుకే అది ముక్కుకే ఎందుకు అవుతుంది? వేరే దేనికైనా బాగుండదు కాబట్టి. 26th జాన్ మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మా దొరికిపోయాను. ఆ రోజు మనకి గణతంత్రం వచ్చింది కాబట్టి. ఏంటది గణతంత్రం వచ్చిందా? ఏడికెళ్ళి కొంచెం చెప్పండి. 26th జాన్కి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకు? రిపబ్లిక్ డే. ఎందుకంటే చిన్నప్పుడు చదివినప్పుడు గుర్తుకులేదు. ఓకే. ఆగస్ట్ 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇండిపెండెన్స్ డే. దేనికి సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్రీడమ్. అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు ఫైట్ చేసి మనకి ఫ్రీడమ్ తెప్పించారు కాబట్టి సో ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు వచ్చింది మనకు ఫ్రీడమ్? 1947 ఆగస్ట్. టైం ఐ డోంట్ నో. యు డోంట్ నో బికాస్ నేను 2022లో పుట్టినా కాబట్టి. అప్పుడు మీరు లేరు కాబట్టి మీకు గుర్తులేదు. టైం గుర్తులేదు. అవును. ఇప్పుడు జరిగినా గుర్తుండవు, అప్పుడు జరిగినా ఎట్లా గుర్తుంటుంది? ఓకే. మన ఇండియన్ ఫ్లాగ్ లో మధ్యలో ఒక చక్రం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? అశోక చక్రం. దాంట్లో ఎన్ని స్పైక్స్ ఉంటాయి? డోంట్ నో. అశోక చక్రం అని ఎందుకంటారు అసలు? అంటే అది చక్రం లా ఉంటది సో ఆ చక్రం అంటారు. అశోకుడు దాన్ని డిస్కవర్ చేసింది అనుకుంటా మేబీ. ఓకే. ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న కలర్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయి? వైట్ పీస్, గ్రీన్ స్వేచ్ఛ, గ్రీన్ అంటే పంట పొలాలు అట్లా. వైట్, ఆరెంజ్ శ్రీ ఆంజనేయం. అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.